జమీన్ రైతు పత్రిక, అది కూడా ఎల్లో మీడియాలో ఒక భాగం. ఎడిటర్ మన డోలేంద్ర ప్రసాద్ గారి. ఈ మధ్యకాలంలో ఆయన మీద తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి ఏదో చేశారు కదా, అదే వార్నింగ్లు గట్రా ఇచ్చారు కదా, అప్పటి నుంచి ఆయన కూడా కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ వైపు మారిపోయి అటువైపు ఎక్కువగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వార్తలు కూడా రాస్తున్నాడు. ఎప్పుడో ఒకటి అరాకొర కొంచెం వ్యతిరేకంగా రాస్తున్నాడు. దానిలో భాగంగా నిన్న ఒక 2 వార్తలు వ్యతిరేకంగా రాశాడు. ఒకటి అంబటి రాంబాబు గారు, అదేవిధంగా జోగి రమేష్ గారి మీద తెలుగుదేశం పార్టీ గూండాలు చేసినటువంటి దాడిని డోలేంద్ర ప్రసాద్ గారు ఖండించాడు. ఒక పాయింట్ అదైతే. రెండో పాయింట్, తెలుగుదేశం పార్టీలో బ్రోకర్ల వికృత సలహాలు ఎక్కువైపోయాయని చెప్పేసి రెండో వార్త కూడా రాశారు. లోకేష్ మాఫియా చేతుల్లో ఏపీ పాలన అని చెప్పేసి కూడా ఆయన రాసుకొచ్చాడు. పాలనలో చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకున్నా మాకు వేరే ఆర్డర్స్ ఉన్నాయంటూ అధికారులు సమాధానం కూడా చెప్తున్నారంట. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసాలు, అదేవిధంగా ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నాడంట. చంద్రబాబు నాయుడు గారిని ఓన్లీ దానికి మాత్రమే పరిమితం చేశాడంట నారా లోకేష్ గారు. మిగతా అన్నీ కూడా ఆయనే, ఫైల్స్ అన్నీ కూడా ఆయనే నడిపిస్తున్నాడంట. ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు పుత్రోత్సాహంతో పాలన మొత్తం కూడా లోకేష్ మాఫియా చేతుల్లో పెట్టేశాడు అని చెప్పేసి డోలేంద్ర ప్రసాద్ గారు ఒక వార్త కూడా రాశాడు. ఆయన ఏం రాశాడో కూడా ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. స్ట్రాటజీ చర్చల స్థానంలో బ్రోకర్ల వికృత సలహాలు. తెలుగుదేశం పార్టీ గత 40 ఏళ్లుగా అనుసరిస్తున్న ఒక గొప్ప ప్రజాస్వామిక పోకడ స్ట్రాటజీ కమిటీ చర్చలు. కీలకమైనటువంటి 10 మందితో ఈ కమిటీ ఏర్పడేది. ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి విధానం దాదాపుగా ప్రతిరోజు ఈ 10 మందితో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడేవారు. అంతకుముందు రోజు జరిగినటువంటి సంఘటనల మీద చర్చ నడిచేది. స్పందన ఏ తీరులో ఉండాలో సలహాలు తీసుకునేవారు. వాటికి అనుగుణంగా వెంటనే నిర్ణయాలు కూడా జరిగేవి. అధికార ప్రతినిధుల ప్రెస్ కాన్ఫరెన్స్లకు ఈ కమిటీ నిర్దేశాలు మార్గదర్శకంగా పనిచేసేవి. దానివల్ల పార్టీలో ప్రజాభిప్రాయం ప్రతిఫలించేది. ఉన్నతమైన ప్రజాస్వామ్య ప్రమాణాలు, సాంప్రదాయాలు ఆనాడు పాటించేవారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు కమిటీ లేదు, ఆ చర్చలు లేవు. ఉన్నదల్లా పార్టీ ఆఫీస్ 3వ అంతస్తులో జరిగే రాజకీయ బ్రోకర్ల గూడు పుటానీలు మాత్రమే అని చెప్పేసి రాసుకొచ్చాడు. ఏటి కథ అనేసి ఒకసారి చూస్తే, కిలారి రాజేష్, లింగమనేని రమేష్, సానా సతీష్, మాజీ ఎన్నికల ప్రధానాధికారి కుమారుడు శ్రావణ్. మాజీ ఎన్నికల ప్రధానాధికారి మీకు ఎవరో గుర్తున్నారు కదా, ఆయన కుమారుడు అంట శ్రావణ్. ఒక 10 మంది వరకు ఇలా ఒక మాఫియా కాకస్గా వ్యవహరిస్తున్నారు. తాము లోకేష్కే అంతరంగికులమనే అర్హతతో ప్రభుత్వం మీద పెత్తనం చేస్తున్నారు. ఏ అధికారి ఏ పని చేయాలన్నా ఈ మాఫియా ముఠా నుంచి ఆదేశాలు వెలువడాలి. వాటిని లోకేష్ సమ్మతి ఉన్నట్లు లెక్క. కిలారి రాజేష్ గారు ఫోన్ కాల్కు లోకేష్ గారు మాట్లాడినంత విలువ అంట. మధ్యలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా జోక్యం చేసుకున్నాడా? అధికారులు సవినయంగా చెప్తున్నారంట, సార్ మాకు వేరే ఆర్డర్స్ ఉన్నాయి, మీ మాట మేము వినలేము అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేస్తున్నారంట. అంటే నారా లోకేష్ గారి నుంచి మాట, కిలా రాజేష్ గారి నుంచి మాట. దాంతోనే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ హాజరైన సమావేశాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లలో ఉపన్యాసాలు తప్ప ఫైళ్లు చూడడం, ఉత్తర్వులు ఇవ్వడం వంటి సాహసాల జోలికి వెళ్ళడం లేదు. ఎందుకంటే కొడుకు మీద ఉన్నటువంటి ఉత్సాహం అంత గాఢంగా ఉంది. మరి మొత్తం కూడా ఆయన చేతిలో పెట్టేశారంట. ఈ మాఫియా ముఠా 100 కోట్ల రూపాయల పనులకు ప్రణాళికలు రచించి దిగ్విజయంగా అమలు చేస్తుంది. కాబట్టి లోకేష్కి వారి మీద గురి బాగా కుదిరినట్లుంది. చంద్రబాబు నియమించుకున్న రాబిన్ శర్మ బృందం, రియల్ టైం గవర్నెన్స్ అధికారులు కూడా ఈ ముఠా ఆజ్ఞలను మాత్రమే పాటిస్తున్నారు. నోరు విప్పి మాట్లాడతారు అనుకునే ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడికి కూడా లోకేష్తో కానీ చంద్రబాబు నాయుడు గారితో కానీ అపాయింట్మెంట్ దొరకకుండా చేయడంలో ఈ కిలారి రాజేష్ ముఠా సఫలీకృతం అవుతుంది. బయట జరిగే ఏ సంగతి ముఖ్యమంత్రికి తెలియకుండా ఒక ఉక్కు కవచం నిర్మించి వేశారన్నమాట వీళ్ళంతా కూడా. ఇటువంటి పోకడా తెలుగుదేశం పార్టీలో ఊహకు కూడా అందనిది. దీని ఫలితం లోకేష్ ఈ జన్మలో మర్చిపోలేంత ఘాటుగా ఉండబోతుంది భవిష్యత్తులో అని చెప్పేసి మన డోలేంద్ర ప్రసాద్ గారు ఒకసారి నారా లోకేష్ గారికి ఉచిత సలహా ఇచ్చాడు. మరి ఈ ఉచిత సలహాలను తెలుగుదేశం పార్టీ పాటిస్తుందా, నారా లోకేష్ గారు పాటిస్తారా అన్నది చూడాలి. ఎందుకంటే మన డోలేంద్ర ప్రసాద్ గారు రాశారంటే అంతో ఇంతో కొన్ని నిజాలు ఉంటాయని చెప్పేసి కూడా చాలామంది నమ్ముతారు. మరి దీంట్లో ఎంత మాత్రం నిజాలు ఉన్నాయి, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ దీన్ని అనుసరిస్తుంది అనేది చూడాలి.